పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ముంబై ఉగ్రదాడి కేసులో నిందితుడిగా ఉన్న తాహావుర్ రానాను భారత్ విజయవంతంగా అమెరికా నుండి తీసుకురాగలిగింది. ప్రస్తుతం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో అతనిపై విచారణ జరగనుంది. ఈ క్రమంలో సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అమెరికా కోర్టులో భారత్ తరపున వాదించి న్యాయ పోరాటంలో కీలకంగా నిలిచిన ఆయన తాజాగా ఎన్ఐఏ తరపున వాదనలు వినిపించనున్నారు. అంతర్జాతీయ నిందితుల అప్పగింత కేసులో ఎంతో అనుభవం ఉన్న దయాన్ కృష్ణన్ తాహావుర్ రానాను భారత్ కు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. 2010 నుండి ముంబై దాడి కేసును ఆయన వాదిస్తున్నారు. డేవిడ్ కోల్, మన్ హెడ్లీని షికాగోలో విచారించిన ఎన్ఐఏ బృందంలో ఆయన పాల్పంచుకున్నారు. హెడ్లీ రానాలను అమెరికా నుంచి భారత్ కు అప్పగించే కేసులకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా 2014లో నియమితులయ్యారు. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న రవిశంకరన్, రెమెండ్ వార్లీలను అప్పగించే కేసులను భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు. అయితే రానా అప్పగింతకు సంబంధించి అమెరికా కోర్టు 2023లో ఇచ్చిన తీర్పు కీలకంగా మారింది. ఇందులో కృష్ణన్ చేసిన వాదనలతో ఏకీభవిస్తూ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ఈ కేసును ఓ మలుపు తిప్పింది. భారత్ కు అప్పగించేందుకు అంగీకరిస్తూ ఆ కోర్టు ఇచ్చిన తీర్పును అక్కడి సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. తాజాగా భారత్ లోను ఎన్ఐఏ తరపున దయాన్ కృష్ణన్ వాదించనున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.